ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. దేవుని కడపలో పునర్వసు నక్షత్ర పూజలు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో విశేష కైంకర్యం. శ్రీ శనీశ్వరుడికి మంగళాభిషేక నీరాజనం. కళ్యాణోత్సవ సేవలో గోవిందుని కటాక్షం. విశాఖ సాగర తీరంలో దేవదేవుడికి ఉత్సవ వైభవం. మనోభీష్టప్రదాయకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలస పూజలు జరిపారు. తరువాత పలు రకాల పండ్ల రసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వరుడి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శనీశ్వరుని చెంత అర్చకులు జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని కలస ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, కలస పూజలు జరిపారు. తొలుత శనీశ్వరునికి తైలాభిషేకం జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత నూతన వస్త్రాలు, పూలమాలలు, గంధంతో శనీశ్వరునికి అలంకరణ చేసి హారతులు సమర్పించారు. విశాఖపట్నంలోని కొత్త వెంకోజీపాలెంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణలో పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా ఏ శుభకార్యమైన శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణ నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తప్రియుడు కోరిన వరాలను గుప్పించే కొండలరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చాస్వరూపంగా స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకుని భక్తులకు అభయప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్య కఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్ర ఖచ్చిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో
శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా విలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. శ్రీ కామాక్షితాయి దివ్యమంగళమూర్తిని విశేష అలంకరణలతో కొలువు తీర్చి సంప్రదాయ కైంకర్యాలతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ధ్వజస్తంభ మండపానికి వెంచింపు చేసి నంది ధ్వజపటాన్ని అవనతం చేసి ధ్వజ అవరోహణం నిర్వహించారు. ఆపై భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి మల్లెల అర్చన మనోహరంగా జరిగింది. అమ్మవారి ఆలయాన్ని, గర్భాలయం సన్నిధిని తెల్లని మల్లెల మాలలతో ప్రత్యేకంగా అలంకరించి స్వామి అమ్మవార్లకు మల్లెలతో అర్చనలను జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల పొంగళ్లతో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దర్శనానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు.
టీటీడీ బర్డ్ ఆసుపత్రిలో 110 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఇటీవల తమిళనాడు ధర్మపురికి చెందిన దాత సుబ్రమణియన్ బర్డ్ ఆసుపత్రిలో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం ఆధునీకరణకు ₹1 కోటి విరాళంగా అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూకే సాంకేతిక సహకారంతో ఎండోలైట్ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతిక విధానంతో తయారు చేసిన ఎక్కువ మన్నిక కలిగిన కృత్రిమ అవయవాలను ఉచితంగా అందించారు. బర్డ్ ఆసుపత్రి చేస్తున్న సేవలకు గాను ఎండోలైట్ కంపెనీ వారు అసలు ధరలో 50% రాయితీతో అల్యూమినియంతో తయారు చేసిన కృత్రిమ అవయవాలను టీటీడీకి అందజేశారు. ఈ సందర్భంగా కృత్రిమ అవయవాలను ధరించిన రోగులు తాము సాధారణ వ్యక్తుల మాదిరిగా అత్యంత సులభంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడవగలుగుతున్నామని, ఇదివరకు జైపూర్ ఇతర ప్రాంతాల్లో తయారైన కృత్రిమ అవయవాలను ఉపయోగించామని, వాటికంటే ఇవి సౌకర్యవంతంగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. వైభవ వెంకటేశ్వరుడు ఉత్సవ సుగంధాలతో పరిమళించారు. అభిషేకోత్సవంలో భక్తులను అనుగ్రహించారు. జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా విశాఖ మహానగరం కొత్త వెంకోటిపాలెంలో కొలువైన శ్రీ కోదండరామ సహిత వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆ తర్వాత తులసిమాలలు, నూతన వస్త్రాలతో అలంకరించి హారతులను సమర్పించారు. ఆలయ మండపంలో 108 కలశాలను ప్రతిష్ఠించి కలశ పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలను జరిపారు. ఆపై 108 కలశాలలోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో మంగళకరంగా వైభవ వెంకటేశ్వరునికి అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. విదురుని కడనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని కడనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు. కడప జిల్లా అప్పరాజుపల్లెలో వేంచేసిన శ్రీకృష్ణాలయంలో మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా అర్చకులు స్వామివారికి సంకల్ప పూజలతో ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణలు జరిపి అష్టోత్తర పూజలతో సేవించారు. కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మల్లేశ్వర స్వామివారికి 1,00,000 పుష్పార్చన సేవ ఘనంగా జరిగింది. అర్చకులు స్వామివారికి నమ్మక చమక మంత్రపఠనాదులతో పుష్పార్చన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గజ పుష్పమాలలను ధరింపచేసి స్వామివారికి నారికేళ ఫల సమర్పణతో కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ మల్లేశ్వర స్వామివారి పుష్పార్చనను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా బాకరాపేటలో కొలువైన శ్రీ మందగిరి శనీశ్వరాలయంలో తైలాభిషేకం వేడుకగా జరిగింది. జ్యేష్ఠమాసం కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలోని మందగిరి శనీశ్వర ఆలయానికి భక్తులు వేకువజామున చేరుకుని శని భగవానుడికి స్వయంగా తైలాభిషేకాలను జరుపుకున్నారు. ఆలయ ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు.
భద్రాచలంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పార్చన జరిగింది. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వేకువజామునే స్వామి అమ్మవార్లకు నిత్య ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సుందర అలంకరణతో అష్టోత్తర శతనామావళి జరిపారు. ఆపై పలు రకాల పుష్పాలతో అర్చనలు జరిపి నైవేద్యము, హారతులు సమర్పించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశులను చేస్తున్నాయి. అటువంటి వాటిలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటరు దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకు మించి సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. జై గోవిందండి. ఇప్పుడు శిలాతోరణం చూసాము. ఇది ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వర్షం నీరైతేనే, ప్రవాహాలైతేనే ఈ శిలాతోరణాన్ని ఏర్పాటు చేసింది. ఈ తోరణానికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. ఇది చాలా అరుదైనది. ప్రపంచం మొత్తంలోనే ఒక 5-6 ఇలాగ సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. అందులో ఈ శిలాతోరణాన్ని టీటీడీ దేవస్థానం వారు దాన్ని రూపురేఖలు పాడవకుండా జాగ్రత్తగా భావితరాలు కూడా ఈ శిలాతోరణం గురించి తెలుసుకుని వాళ్ళు కూడా దీన్ని చూసేలా సౌభాగ్యం ప్రజలందరికీ, భక్తులందరికీ కల్పించి శ్రీవారి దర్శనంకి వచ్చామండి. అన్నీ బాగా జరిగాయి. అలాగే చుట్టుపక్కల అన్నీ కొండపైన చూడడానికి వచ్చాం. చాలా బాగున్నాయి.
శిలాతోరణం తర్వాత చక్రతీర్థం అన్నీ చూసాం. చాలా బాగున్నాయండి. ఫొటోస్ గట్టి నీటి తీసుకున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 79,398 మంది భక్తులు దర్శించుకున్నారు. 43,557 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,90,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.